ఒకటో తారీఖు కావడంతో కోటి ఎస్బీహెచ్ మందు క్యూ కట్టారు ఎంప్లాయీస్. ప్రభుత్వ ఉద్యోగులకు జీతంలో 10,000ను నగదుగా చెల్లిస్తామని చెప్పడంతో బ్యాంకులు రద్దీ పెరిగింది. అయితే బ్యాంకు సిబ్బంది సాధారణ జనాన్ని పట్టించుకోవడం లేదని, ఉద్యోగులకు ఇచ్చిన తర్వాతే నగదు చెల్లిస్తామని చెప్తున్నారని మండిపడుతున్నారు జనం. అకౌంట్లలో డబ్బులు ఉన్నా తీసుకోలేని పరిస్థితి వచ్చిందంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కావ్య అందిస్తారు. ఏటీఎంలో డబ్బులు ఉన్నాయనే వార్త తెలిస్తేనే చాలు కిలోమీటర్ల పొడవున క్యూ లైన్ లో వెయిట్ చేస్తుంటారు. అది వందల సంఖ్యలో గంటల తరబడి నిలిచి ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇవాళ ఫస్ట్ తారీఖు, దాంతో పాటు శాలరీ పడే రోజు కాబట్టి మనం ప్రస్తుతం కోటి దగ్గర ఉండే ఎస్బీహెచ్ సంబంధించి ఏటీఎం దగ్గర ఉన్నాం. డబ్బు పెడతారో లేదో కూడా తెలియదు. ఇంకా పెట్టక ముందే కూడా మనం చూడొచ్చు ఫస్ట్ తారీఖు ఇవాళ కట్టడం కూడా కట్టే వాళ్ళకి చాలా ఉంటాయి. అందుకని ఏటీఎంస్ నుంచి మనం చూస్తున్నాం, ఏటీఎం దగ్గర కిలోమీటర్ పొడునా కూడా లైన్లు ఉదయం నుంచి కూడా నిలబడే ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఉండే వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎప్పుడు వచ్చారు? మేము ఇప్పుడే వచ్చినామమ్మ. డబ్బులు లేవంట కదా, మళ్ళీ లైన్ 500-600 మంది ఎప్పుడే తీసుకోవాలి డబ్బులు. తొందరగా వస్తామని ఈడికి వచ్చినాము. ఈడ లైనే ఉంది, బయట బంద్ ఉన్నది, మరి ఎట్లా? అంతే. ఫస్ట్ తారీఖు రాగానే జీతాలు పడతాయి, కట్టుకునే అన్ని కట్టుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు ఏటీఎంకి వచ్చిరా లేదు బ్యాంక్ వచ్చిరా? మీరు ఏటీఎం కోసం వచ్చాం. లైన్లో ఎండలో నిలబడ్డాం. కనీసం ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు. కనీసం మేనేజర్ ఉండి అటెండర్తో చెప్పి ఇప్పుడు డబ్బులు పెట్టాం, 12:30 తర్వాత పెడతాం, లేకుంటే ఆఫ్టర్ తర్వాత 1 o'clock తర్వాత పెడతాం అని చెప్తే కొంచెం బోర్డు ఇట్లా టైమింగ్తో ఉంటే వేరే పనులు. ఇప్పుడు మేము 12 o'clock వెళ్ళిపోవాలా. మొన్న వచ్చి లైన్లో నిలబడ్డా వెళ్ళిపోయినా. ఇప్పుడు మా బస్సు అక్కడ ఉంది. ఇప్పుడు మళ్ళీ మా సిస్టర్స్ వస్తారు, వెళ్ళిపోవాలి నేను తీసుకొని. ఇంతసేపు లైన్లో ఉండి మళ్ళీ నేను వెళ్ళిపోవాలి. ఇట్లా చాలా మంది చూడండి ఒకసారి ఇక్కడ నుండి అక్కడ వరకు. సాలరీ పడ్డదా మీకు? మరి నెలాఖరు నుంచి మనం ఫస్ట్ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాం. జీతాలు ఎప్పుడు పడతాయి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి. మరి శాలరీ వచ్చిందా మీకు? ఇవాళ ఫస్ట్ తేదీ కదా. శాలరీ వచ్చింది. శాలరీ మొత్తం తీసుకుంటే లేదు మేడం, 2,000 తీసుకుని పోవాలి. ఆ 2,000 కూడా మార్నింగ్ 9:30, 9కి వచ్చి కూర్చుంటే 3 గంటలకు వస్తారా, 3:30కి వస్తారా, 4 గంటలకు వస్తారా? అసలు ఈరోజు పైసలు వస్తాయో రావా అది అర్థమైతలేదు మాకు. పోయిన మంత్ శాలరీ వచ్చింది, ఇంతవరకు మా చేతిలో ఇంకా మనీ రాలేదు. రోజు ఏటీఎం ముందర 3 hours నిలబడి వెళ్తున్నాం. డ్యూటీ టైం అవుతుందని అట్లనే వెళ్ళిపోతున్నాం. రోజు ఎవరిని కదిపినా కూడా ఒకటో తారీఖు కష్టాలే మనకి వినిపిస్తున్నాయి. మరి కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాస్టల్లో ఉంటాను, హాస్టల్ ఫీజు కట్టాలి కాబట్టి, మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టాలి కాబట్టి ఇక్కడ మార్నింగ్ వచ్చి క్యూలు నిలబడ్డాము. మార్నింగ్ ఎగ్జామ్ ఫీజు కట్టాలి. అట్లీస్ట్ మేము ఏదో ఒక చిన్న పని చేయాలన్నా ఇంటి నుంచి మనీ రావాలి. ఒకవేళ మనీ రాకపోయినా ఏటీఎం దగ్గర నిల్చోవాలి, మార్నింగ్ వచ్చి నిల్చోవాలి. అది వస్తుందా, ఈరోజు వస్తుందా రాదా అన్న నమ్మకం కూడా లేదు. మరి ఎలా కట్టబోతున్నావు ఎగ్జామ్ ఫీజు? ఏమన్నా కాలేజ్లో ఎక్స్క్యూజెస్ చెప్పబోతున్నావు? ఎలా చెప్తావు మరి కాలేజ్లో? కాలేజ్ అంటే మేబీ 1 రోజు 2 రోజులు ఎక్స్క్యూజ్ చేస్తుండొచ్చు, కానీ నెలల తరబడి ఎక్స్క్యూజ్ అంటే ఉండేవి కదా. అదే చూసిన ఈరోజు ఏటీఎం దగ్గర నిల్చొనే తీసుకొని వెళ్ళాలి సాయంత్రం వరకు. ఒకవేళ రాకపోతే వేరే వాళ్ళని అడగాలి అని చూస్తున్నాం. ఎంతసేపు అయింది నిల్చొని? 2 hours అవుతుంది. హాస్టల్ ఫీజు కట్టలేదు. హాస్టల్ ఫీజు కోసం అని 4 days నుండి తిరుగుతూనే ఉన్నాము, కానీ ఇప్పుడు దాకా రావట్లేదు. ఏటీఎంలో మనీ వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఇవి మా చేతికి మాత్రం రావట్లేదు. 4 banksలలో ఎంక్వైరీ చేసాము, మనీ వస్తున్నాయి పోతున్నాయని. కానీ క్యూ ఉండేసరికి క్యూలో నించొని మా వరకు వచ్చేసరికి మనీ అయిపోతున్నాయి. హాస్టల్ ఫీజుకి చాలా ఇబ్బంది అవుతుంది. ఆడపిల్ల ఖర్చులకు కూడా ఏం లేవు. చేతిలో 1 రూపాయి లేకుండా క్లాసులు ఎగ్గొట్టి మరి ఇక్కడికి రావాల్సి వస్తుంది. డబ్బు పెడితే తమకు వచ్చే అవకాశం ఉందని ఒక చిన్న ఆశతో మాత్రమే ఏటీఎం దగ్గర వేచి చూస్తున్నామంటున్నారు ఇక్కడ ఏటీఎం దగ్గర ఉండే ఖాతాదారులు. అయితే ఇది వేరే ఖాతాలు కూడా కాదు, కేవలం ఇక్కడ ఉండే హోమ్ బ్రాంచ్ కి సంబంధించిన ఖాతాదారులు మాత్రమే. అయితే బ్యాంక్ ను ఆశ్రయిస్తే మాత్రం క్యాష్ లేదు అని చెప్పడంతో ఏటీఎం దగ్గర బారులు తీరిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం కోటి దగ్గర ఉండే ఎస్బీహెచ్ ఏటీఎం దగ్గర పరిస్థితి.